వాలంటీర్ అవసరం ఏంటో ఇప్పుడు వరద బాధిత ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించింది. వరద బాధితులకి ఇవాళ నమోదు చేయాలంటే చాలామంది ఎందుకు నమోదు చేయలేదని వాళ్ళు ఎందుకు ఆందోళనకు దిగుతున్నారు? వాళ్ళ దగ్గర రేషన్ కార్డు లేదు అది అంటున్నారు. నీళ్లలో మునిగిపోయిన తర్వాత అన్నీ కొట్టుకుపోయిన తర్వాత ఎక్కడి నుంచి మేము తేవాలని అడుగుతున్నారు. ఎన్యూమరేషన్ ప్రతి 50 ఏళ్ళకి ఉన్నటువంటి వాలంటీర్కి ఆ ఇంట్లో ఎవరు ఉంటారో పక్కాగా తెలుసు. ఆల్రెడీ ఆ డేటా కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. మునిగితే ఆటోమేటిక్గా ఆ వాలంటీర్ ఏ ఇల్లు మునిగింది, ఏది కింద మునిగింది, ఏది పైన మునిగింది అనేది ఈజీగా చెప్పగలరు. కానీ వాలంటీర్ సిస్టమ్ తీసేయడం వలన ఇప్పుడు ఏమైంది? అధికార యంత్రాంగం మీద డిపెండ్. వాళ్ళు చేసినటువంటి సర్వేల్లో స్పష్టత లేదు. చివరికి రోడ్డెక్కి జనం రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అదే కారణం. ఇప్పుడు ఓ పక్కన వాలంటీర్లకు అప్పట్లో 5,000 నుంచి 10,000 పెంచుతానని చెప్పి శాంత వాలంటీర్ వ్యవస్థను పక్కన పెడితే ఇప్పుడు ఆ వాలంటీర్లు అన్నటువంటి వాళ్ళు రోడ్డెక్కారు. 3 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు, మా భవిష్యత్తు ఏంటో తేల్చండి అంటూ నిన్న నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏం చేస్తారో చూడాలి ఇది.